హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ది బర్త్డే బాయ్ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఈ మూవీ 19వ తారీఖే రిలీజ్ అయింది. నేను ఈరోజు చూశాను. ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళే. మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు రవికృష్ణన్ అండ్ రాజు కనకాల, వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. డైరెక్టర్ కూడా కొత్త అతనే. హీరోగా యాడ్ చేసిన పర్సన్ కొత్తవాడే, అతని ఫ్రెండ్స్కి యాడ్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. మొత్తం కొత్త వాళ్ళని పెట్టి తీసిన సినిమా ఇది. కొత్త డైరెక్టర్ కూడా. మూవీ స్టోరీ లైన్ వచ్చి 5 ఫ్రెండ్స్ అమెరికాలో ఎంఎస్ చదువుతుంటారన్నమాట. అయితే ఆ 5లో ఒక అతనిది బర్త్డే వస్తుంది. అయితే ఆ రోజు మిగతా 5 బర్త్డే పార్టీ చేసుకొని మిగతా 4 ఆ బర్త్డే బాయ్ని బర్త్డే బంప్స్ అని చెప్పి కొడుతూ ఉంటారన్నమాట. కొడుతూ ఉంటుంటే అతను చనిపోతాడు. ఆ తర్వాత అతను చనిపోవడంతో మిగతా 4 షాక్ అయ్యి భయపడతారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకు తెలిసిన రవికృష్ణన్ లాయర్ అన్నమాట. రవికృష్ణన్ దగ్గరికి వెళ్ళి జరిగిన మొత్తం చెప్తాడు. రవికృష్ణ వచ్చి చూసి ఎట్లయినా ఈ బాడీని మాయం చేసేద్దాము అని ప్లాన్ చేస్తాడు. అదే టయానికి వాళ్ళ కొడుకు, అది చచ్చిపోయిన అమ్మా నాన్న, ఫాదర్ వచ్చి రాజీవ్ కనకాల్, మదర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళ పేరు నాకు తెలియదు. అయితే వాళ్ళిద్దరూ కొడుక్కి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అదే టైంకి అమెరికాకు వస్తారు. సేమ్ వాళ్ళు శవాన్ని మాయం చేయాలనుకున్న టైంకి కాలింగ్ బెల్లి కొట్టి ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళు పొరపాటున చంపారా లేదా కావాలనే ప్లాన్ చేసి చంపారా, వీళ్ళ 4కి శిక్ష పడిందా లేదా అనేది సినిమా స్టోరీ లైను. మూవీ అయితే పర్లేదు, చాలా బాగుంది. ఎండింగ్లో ఇది ట్రూ స్టోరీ అని చెప్పి వేశారు. అంటే ఆ డైరెక్టర్ ఫ్రెండ్లోనే ఒకడికి ఇలా జరిగిందంట. అయితే కావాలని జరగలేదు, జస్ట్ అలా వాళ్ళు బర్త్డే బంప్స్ అని అమెరికాలో ఇస్తారు కదా, అలా ఇస్తుంటే ఇతను చనిపోయాడంట. దాన్ని బట్టి ఇతను డైరెక్టర్ ఒక సినిమాలాగా తీశాడు. అయితే మనకు మూవీ కాబట్టి కొంచెం కల్పిత స్టోరీ అంతా కలిపాడు. అయితే ఇది ట్రూ స్టోరీ అని అయితే ఎండింగ్లో వేశారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అంతా ఏదో అనుకోకుండా జరిగింది ప్రమాదం అన్నట్టు చూపించి, ఇంటర్వెల్ తర్వాత కావాలనే మర్డర్ చేశారు అని, ఎవరు చేశారని ఎంక్వైరీ చేయడం అని కానీ, ట్విస్ట్లు బయటికి రావడం కానీ, ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ కానీ చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. డైరెక్టర్ కొత్తవాడైనా కూడా చాలా బాగా తీశాడు మూవీ. మొత్తం 1 hour 50 minutes ఉంటుంది. 1 గంట 50 నిమిషాలు ఉంటుంది మూవీ. 70% మొత్తం హౌస్లోనే జరుగుద్ది, కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఇంట్లోనే జరుగుతుంది సినిమా మొత్తం. 70% ఇంట్లోనే జరుగుతుంది, కానీ ఎక్కడ బోర్ ఫీలింగ్ రాదు, బోర్ కొట్టదు. అంత బాగా తీశాడు. ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు ఎండింగ్లో. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మూవీ. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ది బర్త్డే బాయ్. ఈ మూవీ అయితే చాలా బాగుంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ ఏమైనా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.